హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మీరు పీఏ, పోస్ట్ మ్యాన్ లేదా ఎంటీఎస్ పోస్టల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు వీడియోలో మనం ప్రాడక్ట్స్ అండ్ సర్వీసెస్ టాపిక్ మీద చాలా ముఖ్యమైన ఎంసీక్యూస్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ ప్రశ్నలన్నీ నేరుగా అఫీషియల్ ఇండియా పోస్ట్ వెబ్సైట్లోని ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని తయారు చేయబడ్డాయి. ముఖ్యంగా ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా లెటర్స్, లెటర్ కార్డ్స్ మరియు పోస్ట్ కార్డ్స్కు సంబంధించిన ప్రశ్నలను పూర్తిగా కవర్ చేయడం జరిగింది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. పార్ట్ 1 లేఖలు లెటర్స్ క్వశ్చన్స్ 1 to 15. క్వశ్చన్ నంబర్ 1. A letter is defined as లేఖ letter అనగా ఆప్షన్స్. A. A letter containing goods వస్తువులు ఉన్న లేఖ. B. Personal and current correspondence sent by post ద్వారా పంపే వ్యక్తిగత మరియు ప్రస్తుత సమాచారం. C. Printed books ఓన్లీ ముద్రించిన పుస్తకాలు మాత్రమే. D. Newspaper delivery వార్తాపత్రికల బట్వాడా. Answer. B. Personal and current correspondence sent by post. According to postal rules, a letter is meant for sending personal and current written communications, messages, between the sender and the receiver. పోస్టల్ నిబంధనల ప్రకారం ఒక లేఖ లెటర్ అనేది పంపేవారికి మరియు తీసుకునేవారికి మధ్య ఉన్న వ్యక్తిగత మరియు ప్రస్తుత సమాచారాన్ని పంచుకోవడానికి ఉద్దేశించినది. క్వశ్చన్ నంబర్ 2. వాట్ ఇస్ ద మాక్సిమం వెయిట్ ఆఫ్ ఎ లెటర్? ఒక లేఖ యొక్క గరిష్ట బరువు ఎంత? ఆప్షన్స్. ఏ. 100 గ్రామ్స్ 100 గ్రాములు. బి. 250 గ్రామ్స్ 250 గ్రాములు. సి. 500 గ్రామ్స్ 500 గ్రాములు. డి. 1 కిలోగ్రాము 1 కిలో. ఆన్సర్. సి. 500 గ్రామ్స్. క్వశ్చన్ నంబర్ 3. ఇన్ వాట్ కండిషన్ షుడ్ ఎ లెటర్ బి పోస్టెడ్? లేఖను ఏ స్థితిలో పోస్ట్ చేయాలి? ఆప్షన్స్. ఏ. ఓపెన్ తెరిచి ఉంచి. బి. ఫోల్డెడ్ విదౌట్ కవరు లేకుండా మడత పెట్టి. సి. సెక్యూర్లీ క్లోజ్డ్ సురక్షితంగా మూసివేసి. డి. విత్ క్లిప్పులు పెట్టి. ఆన్సర్. సి. సెక్యూర్లీ క్లోజ్డ్. టు ప్రొటెక్ట్ ద ప్రైవసీ ఆఫ్ ద మెసేజ్ అండ్ ఎన్షూర్ ఇట్ డజంట్ స్పిల్ అవుట్, a letter must always be posted securely closed inside an envelope. లేఖలోని సమాచారం గోప్యంగా ఉండటానికి లేఖను ఎల్లప్పుడూ కవర్లో సురక్షితంగా మూసివేసి సెక్యూర్లీ క్లోజ్డ్ పోస్ట్ చేయాలి. క్వశ్చన్ నంబర్ 4. మాక్సిమం సింగిల్ డైమెన్షన్ ఆఫ్ ఎ లెటర్ ఇన్ రోల్ ఫార్మ్ ఇస్. రోల్ ఆకారంలో ఉన్న లేఖ గరిష్ట పొడవు ఎంత? ఆప్షన్స్. ఏ. 600 మిల్లీమీటర్లు. బి. 800 మిల్లీమీటర్లు. సి. 1000 మిల్లీమీటర్లు. డి. 900 మిల్లీమీటర్లు. ఆన్సర్. బి. 800 మిల్లీమీటర్లు. When a letter is sent in the shape of a roll, its longest single side length cannot exceed 800 millimeters. ఒక లేఖను రోల్ గొట్టం ఆకారంలో పంపినప్పుడు దాని గరిష్ట పొడవు 800 మిల్లీమీటర్లు మించకూడదు. క్వశ్చన్ నంబర్ 5. మాక్సిమం కంబైన్డ్ డైమెన్షన్స్ ఆఫ్ ఎ లెటర్ రోల్ ఫార్మ్ ఇస్. రోల్ ఆకారంలో ఉన్న లేఖ మొత్తం కొలత పొడవు రెట్టింపు వ్యాసం గరిష్టంగా ఎంత ఉండాలి? ఆప్షన్స్. ఏ. 900 మిల్లీమీటర్లు. బి. 800 మిల్లీమీటర్లు. సి. 1000 మిల్లీమీటర్లు. డి. 700 మిల్లీమీటర్లు. ఆన్సర్. సి. 1000 millimeters. For a roll form letter, the combined measurement of its length plus twice its diameter, L to D, must not exceed 1000 millimeters. రోల్ ఆకారంలో ఉన్న లేఖ యొక్క మొత్తం కొలత పొడవు రెట్టింపు వ్యాసం గరిష్టంగా 1000 మిల్లీమీటర్లు మాత్రమే ఉండాలి. క్వశ్చన్ నంబర్ 6. మినిమం సైజ్ ఆఫ్ లెటర్ అదర్ దాన్ రోల్ ఫార్మ్ ఇస్. లేఖ రోల్ కాకుండా కనీస పరిమాణం ఎంత? ఆప్షన్స్. ఏ. 100 by 50 మిల్లీమీటర్లు. బి. 140 by 90 మిల్లీమీటర్లు. సి. 200 by 100 మిల్లీమీటర్లు. డి. 120 by 80 మిల్లీమీటర్లు.
ఆన్సర్ బి 140 × 90 మిల్లీమీటర్లు. For standard flat envelopes, the postal department needs a minimum size to properly stamp and sort them. This is 140 × 90 మిల్లీమీటర్లు. స్టాంపులు వేయడానికి మరియు సార్టింగ్ చేయడానికి పోస్టల్ శాఖకు కనీస పరిమాణం అవసరం. ఈ కనీస పరిమాణం 140 × 90 మిల్లీమీటర్లు. క్వశ్చన్ నంబర్ 7. Maximum size of envelope other than roll form is envelope గరిష్ట పరిమాణం ఎంత? ఆప్షన్స్ ఏ 600 × 400 మిల్లీమీటర్లు, బి 458 × 324 మిల్లీమీటర్లు, సి 500 × 300 మిల్లీమీటర్లు, డి 700 × 500 మిల్లీమీటర్లు. ఆన్సర్ బి 458 × 324 millimeters. To fit into standard postal sorting machines and mailbags, an envelope's maximum allowed size is 458 by 324 millimeters. పోస్టల్ సార్టింగ్ యంత్రాలు మరియు మెయిల్ బ్యాగ్లలో సులభంగా పట్టేందుకు కవరు యొక్క గరిష్ట పరిమాణం 458 by 324 మిల్లీమీటర్లుగా నిర్ణయించారు. క్వశ్చన్ నంబర్ 8. Envelope thickness should be between. Envelope మందం దీని మధ్య ఉండాలి. ఆప్షన్స్ ఏ 0.1 మిల్లీమీటర్లు, 0.3 మిల్లీమీటర్లు, బి 0.15 మిల్లీమీటర్లు, 0.5 మిల్లీమీటర్లు, సి 0.2 మిల్లీమీటర్లు, 1 మిల్లీమీటర్, డి 0.05 మిల్లీమీటర్లు, 0.2 మిల్లీమీటర్లు. ఆన్సర్ బి 0.15 millimeters, 0.5 millimeters. Envelopes must not be too thin, they might tear, or too thick, they might jam machines. The ideal thickness is 0.15 millimeters to 0.5 millimeters. కవర్లు మరీ పల్చగా లేదా మరీ మందంగా ఉండకూడదు. దీని మందం 0.15 మిల్లీమీటర్లు నుండి 0.5 మిల్లీమీటర్లు మధ్య ఉండాలి. క్వశ్చన్ నంబర్ 9. Minimum GSM grams per square meter of envelope paper is. Envelope కాగితం యొక్క కనీస GSM ఎంత? ఆప్షన్స్ ఏ 50 GSM, బి 60 GSM, సి 70 GSM, డి 80 GSM. ఆన్సర్ సి 70 GSM. GSM measures paper quality. To ensure the envelope doesn't tear easily during delivery, it must be at least 70 GSM. డెలివరీ సమయంలో కవరు సులభంగా చిరిగిపోకుండా ఉండటానికి కాగితం కనీసం 70 GSM ఉండాలి. క్వశ్చన్ నంబర్ 10. Which of the following is not allowed for closing envelopes? ఎన్వలప్లను మూసివేయడానికి కింది వాటిలో ఏది అనుమతించబడదు? ఆప్షన్స్ ఏ గమ్, బి టేప్, సి మెటల్ క్లిప్స్ ఆర్ స్టాపుల్స్, మెటల్ క్లిప్లు లేదా స్టెపుల్స్, డి ఫోల్డింగ్ మడత పెట్టడం. ఆన్సర్ సి మెటల్ క్లిప్స్ ఆర్ స్టాపుల్స్. Metal clips or staples are strictly prohibited because they can injure postal workers or damage the sorting machines. కవర్లను మూసివేయడానికి మెటల్ క్లిప్లు లేదా పిన్లు వాడకూడదు. ఇవి పోస్టల్ సిబ్బందికి గాయాలు చేయవచ్చు లేదా సార్టింగ్ యంత్రాలను పాడు చేయవచ్చు. ఫ్రెండ్స్, మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్వశ్చన్ నంబర్ 11. Envelope should be flexible enough to bend into. ఎన్వలప్ వంచినప్పుడు ఏ ఆకారంలోకి వంగేంత సరళంగా ఉండాలి? ఆప్షన్స్ ఏ వి షేప్ వి ఆకారం, బి యు షేప్ యు ఆకారం, సి ఎల్ షేప్ ఎల్ ఆకారం, డి సర్క్యులర్ షేప్ వృత్తాకారం. ఆన్సర్ బి యు షేప్. డ్యూరింగ్ సార్టింగ్, envelopes pass through rollers. They must be flexible enough to bend into a U shape without breaking. సార్టింగ్ సమయంలో కవర్లు యంత్రాల గుండా వెళ్తాయి, కాబట్టి అవి విరిగిపోకుండా యు ఆకారంలో వంగేంత సరళంగా ఫ్లెక్సిబుల్
ఉండాలి. క్వశ్చన్ నంబర్ 12. మాక్సిమం సైజ్ ఆఫ్ సెండర్స్ లోగో ఇస్. పంపేవారి లోగో యొక్క గరిష్ట పరిమాణం ఎంత? ఆప్షన్స్: ఏ 20x40 మిల్లీమీటర్లు, బి 25x50 మిల్లీమీటర్లు, సి 30x60 మిల్లీమీటర్లు, డి 40x80 మిల్లీమీటర్లు. ఆన్సర్: బి 25x50 మిల్లీమీటర్లు. Senders can print their logos on the envelope, but it shouldn't take up too much space. The maximum size is 25x50 millimeters. పంపేవారు కవరుపై తమ లోగోను ముద్రించుకోవచ్చు, కానీ అది ఎక్కువ స్థలాన్ని ఆక్రమించకూడదు. లోగో గరిష్ట పరిమాణం 25x50 మిల్లీమీటర్లు మించకూడదు. క్వశ్చన్ నంబర్ 13. If rules are violated, the letter will be charged. నిబంధనలు ఉల్లంఘిస్తే లేఖకు ఎంత ఛార్జీ విధించబడుతుంది? ఆప్షన్స్: ఏ హాఫ్ పోస్టేజ్ సగం పోస్టేజీ, బి నార్మల్ పోస్టేజ్ సాధారణ పోస్టేజీ, సి డబుల్ పోస్టేజ్ రెట్టింపు పోస్టేజీ, డి నో ఛార్జ్ ఉచితం. ఆన్సర్: సి డబుల్ పోస్టేజ్. If a sender doesn't follow the size, weight, or postage rules, the post office will charge double the deficient postage amount. బరువు, పరిమాణం లేదా స్టాంపుల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే తక్కువ ఉన్న పోస్టేజీకి రెట్టింపు డబుల్ పోస్టేజ్ జరిమానాగా వసూలు చేస్తారు. క్వశ్చన్ నంబర్ 14. లోగో ఆఫ్ సెండర్ షుడ్ బి ప్లేస్డ్ అట్. పంపేవారి లోగో ఎక్కడ ముద్రించాలి? ఆప్షన్స్: ఏ బాటమ్ రైట్ కుడివైపు కింద, బి బ్యాక్ సైడ్ వెనుక వైపు, సి సెంటర్ మధ్యలో, డి టాప్ లెఫ్ట్ కార్నర్ పైన ఎడమవైపు మూలన. ఆన్సర్: డి టాప్ లెఫ్ట్ కార్నర్. To keep the address and stamps clear, the sender's logo must strictly be placed at the top left corner of the envelope. అడ్రస్ మరియు స్టాంపులకు అంతరాయం కలగకుండా ఉండటానికి పంపేవారి లోగోను ఎల్లప్పుడూ కవరుపైన ఎడమవైపు మూలన మాత్రమే ముద్రించాలి. క్వశ్చన్ నంబర్ 15. స్టాంప్ ఆఫ్ ఫ్రాంక్ ఇంప్రెషన్ షుడ్ బి ప్లేస్డ్ అట్. స్టాంపు లేదా ఫ్రాంక్ ముద్ర ఎక్కడ వేయాలి? ఆప్షన్స్: ఏ బాటమ్ లెఫ్ట్ ఎడమవైపు కింద, బి సెంటర్ మధ్యలో, సి టాప్ రైట్ కార్నర్ పైన కుడివైపు మూలన, డి బ్యాక్ సైడ్ వెనుక వైపు. ఆన్సర్: సి టాప్ రైట్ కార్నర్. It is a universal postal standard that postage stamps or franking machine impressions must be placed at the top right corner. ఇది అంతర్జాతీయ పోస్టల్ నియమం. పోస్టేజ్ స్టాంపులు లేదా ఫ్రాంకింగ్ ముద్రలు ఎల్లప్పుడూ కవరు కుడివైపు పైభాగంలో టాప్ రైట్ కార్నర్ ఉండాలి. పార్ట్ 2. లెటర్ కార్డులు, లెటర్ కార్డ్స్. క్వశ్చన్స్ 16-33. క్వశ్చన్ నంబర్ 16. What is the maximum weight of a letter card? లెటర్ కార్డ్ గరిష్ట బరువు ఎంత? ఆప్షన్స్: ఏ 10 గ్రామ్స్, బి 5 గ్రామ్స్, సి 20 గ్రామ్స్, డి 50 గ్రామ్స్. ఆన్సర్: బి 5 గ్రామ్స్. An inland letter card is made of thin paper to keep postage costs low. Therefore, its maximum allowed weight is just 5 grams. ఇన్లాండ్ లెటర్ కార్డ్ తక్కువ ఖర్చుతో పంపే సదుపాయం. దీని గరిష్ట బరువు కేవలం 5 గ్రాములు మాత్రమే. క్వశ్చన్ నంబర్ 17. పోస్టేజ్ ఫర్ ఎ లెటర్ కార్డ్ మస్ట్ బి. లెటర్ కార్డు పోస్టేజీ రుసుము ఎలా చెల్లించాలి? ఆప్షన్స్: ఏ పేడ్ పార్షలీ సగం చెల్లించాలి, బి పేడ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత చెల్లించాలి, సి ప్రీపేడ్ ఇన్ ఫుల్ ముందుగానే పూర్తిగా చెల్లించాలి, డి ఆప్షనల్ ఐచ్ఛికం. ఆన్సర్: సి ప్రీపేడ్ ఇన్ ఫుల్. Unlike some other items, a letter card must be fully prepaid. You cannot send an unpaid or partially paid letter card. లెటర్ కార్డును పంపాలంటే దానికి అవసరమైన పోస్టేజీని ముందుగానే పూర్తిగా ప్రీపేడ్ ఇన్ ఫుల్ చెల్లించాలి. క్వశ్చన్ నంబర్ 18. Maximum size of letter card unfolded is. లెటర్ కార్డ్ మడవక ముందు గరిష్ట పరిమాణం ఎంత? ఆప్షన్స్:
210 బై 100 మిల్లీమీటర్లు. బి 300 బై 210 మిల్లీమీటర్లు. సి 282 బై 182 మిల్లీమీటర్లు. డి 152 బై 90 మిల్లీమీటర్లు. ఆన్సర్ బి 300 బై 210 మిల్లీమీటర్లు. When you open an inland letter card completely flat, its maximum allowed dimensions are 300 by 210 millimeters. ఇన్లాండ్ లెటర్ కార్డును పూర్తిగా తెరిచినప్పుడు, మడత విప్పినప్పుడు, దాని గరిష్ట పరిమాణం 300 బై 210 మిల్లీమీటర్లు ఉండాలి. క్వశ్చన్ నంబర్ 19. మినిమం సైజ్ ఆఫ్ లెటర్ కార్డ్ అన్ఫోల్డెడ్ ఇస్ లెటర్ కార్డ్ మడవక ముందు కనీస పరిమాణం ఎంత? ఆప్షన్స్. ఏ 200 బై 150 మిల్లీమీటర్లు. బి 282 బై 182 మిల్లీమీటర్లు. సి 210 బై 100 మిల్లీమీటర్లు. డి 152 బై 90 మిల్లీమీటర్లు. ఆన్సర్ బి 282 బై 182 మిల్లీమీటర్లు. The minimum flat size required to ensure there is enough space for writing and folding is 282 by 182 millimeters. లెటర్ కార్డును మడవక ముందు దాని కనీస పరిమాణం 282 బై 182 మిల్లీమీటర్లు ఉండాలి. అప్పుడే సందేశం రాయడానికి తగిన స్థలం ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 20. Maximum size of letter card folded is లెటర్ కార్డ్ మడత పెట్టిన తర్వాత గరిష్ట పరిమాణం ఎంత? ఆప్షన్స్. ఏ 300 బై 210 మిల్లీమీటర్లు. బి 210 బై 100 మిల్లీమీటర్లు. సి 282 బై 182 మిల్లీమీటర్లు. డి 152 బై 90 మిల్లీమీటర్లు. ఆన్సర్ బి 210 బై 100 millimeters. Once you write your message and fold the letter card, its maximum size should not exceed 210 by 100 millimeters. మీరు సందేశం రాసి కార్డును మడతపెట్టిన తర్వాత దాని గరిష్ట పరిమాణం 210 బై 100 మిల్లీమీటర్లుకి మించకూడదు. క్వశ్చన్ నంబర్ 21. మినిమం సైజ్ ఆఫ్ లెటర్ కార్డ్ ఫోల్డెడ్ ఇస్ లెటర్ కార్డ్ మడతపెట్టిన తర్వాత కనీస పరిమాణం ఎంత? ఆప్షన్స్. ఏ 140 బై 90 మిల్లీమీటర్లు. బి 152 బై 90 మిల్లీమీటర్లు. సి 210 బై 100 మిల్లీమీటర్లు. డి 100 బై 50 మిల్లీమీటర్లు. ఆన్సర్ బి 152 బై 90 మిల్లీమీటర్లు. Even when folded, the card must be large enough not to get lost in the mail. The minimum folded size is 152 by 90 millimeters. లెటర్ కార్డును మడతపెట్టిన తర్వాత కూడా అది మరీ చిన్నదిగా ఉండకూడదు. కనీస పరిమాణం 152 బై 90 మిల్లీమీటర్లు ఉండాలి. క్వశ్చన్ నంబర్ 22. How many flaps are generally provided in a letter card? లెటర్ కార్డుకు సాధారణంగా ఎన్ని ఫ్లాప్లు మడతలు ఉంటాయి? ఆప్షన్స్. ఏ 1 B 2 C 3 D 4. Answer C 3. A standard letter card has 3 flaps, one top, 2 sides, to fold and securely glue the message inside. సందేశాన్ని సురక్షితంగా మూసివేసి గమ్ చేయడానికి లెటర్ కార్డుకు సాధారణంగా 3 ఫ్లాప్లు ఉంటాయి. క్వశ్చన్ నంబర్ 23. Maximum size of side flaps is side flapల గరిష్ట పరిమాణం ఎంత? ఆప్షన్స్. ఏ 20 బై 120 మిల్లీమీటర్లు. బి 15 బై 100 మిల్లీమీటర్లు. సి 25 బై 150 మిల్లీమీటర్లు. డి 10 బై 80 మిల్లీమీటర్లు. ఆన్సర్ బి 15 బై 100 మిల్లీమీటర్లు. The flaps on the left and right sides, used for sealing, have a maximum size limit of 15 by 100 millimeters. లెటర్ కార్డుకు ఇరువైపులా మూసివేయడానికి ఉపయోగించే సైడ్ ఫ్లాప్ల గరిష్ట పరిమాణం 15 బై 100 మిల్లీమీటర్లు. క్వశ్చన్ నంబర్ 24. Maximum size of top flap is top flap
పై మడత గరిష్ట పరిమాణం ఎంత? ఆప్షన్స్: ఏ 15/210 మిల్లీమీటర్లు, బి 20/200 మిల్లీమీటర్లు, సి 10/100 మిల్లీమీటర్లు, డి 25/250 మిల్లీమీటర్లు. ఆన్సర్: ఏ 15/210 millimeters. The main top flap that folds over to seal the entire card has a maximum size of 15/210 millimeters. కార్డును పూర్తిగా మూసివేసే ప్రధానమైన టాప్ ఫ్లాప్ పై మడత గరిష్ట పరిమాణం 15/210 మిల్లీమీటర్లు. క్వశ్చన్ నంబర్ 25. What is not allowed in a letter card? లెటర్ కార్డులో ఏది అనుమతించబడదు? ఆప్షన్స్: ఏ రైటింగ్ మెసేజ్ సందేశం రాయడం, బి అడ్రస్ రాయడం, సి ఎన్క్లోజర్స్ ఆర్ అటాచ్మెంట్స్ ఇతర కాగితాలు వస్తువులు జతచేయడం, డి ఫోల్డింగ్ మడత పెట్టడం. ఆన్సర్: సి ఎన్క్లోజర్స్ ఆర్ అటాచ్మెంట్స్. A letter card is meant only for written messages. You are not allowed to attach or enclose any other papers or items inside it. లెటర్ కార్డులో కేవలం సందేశం రాయడానికి మాత్రమే అనుమతి ఉంది. ఇందులో ఎలాంటి ఇతర కాగితాలను లేదా వస్తువులను ఎన్క్లోజర్స్ ఉంచి పంపకూడదు. క్వశ్చన్ నంబర్ 26. The words letter card should be printed at letter card అనే పదాలు ఎక్కడ ముద్రించాలి? ఆప్షన్స్: ఏ బాటమ్ రైట్ కుడివైపు కింద, బి టాప్ లెఫ్ట్ కార్నర్ ఆన్ అడ్రస్ సైడ్ అడ్రస్ వైపు పైన ఎడమ మూలన, సి సెంటర్ మధ్యలో, డి బ్యాక్ సైడ్ వెనుక వైపు. ఆన్సర్: బి టాప్ లెఫ్ట్ కార్నర్ ఆన్ అడ్రస్ సైడ్. To easily identify the category of mail, the words letter card must be printed on the top left corner of the address side. ఇది ఏ రకమైన పోస్ట్ అని సులభంగా గుర్తించడానికి అడ్రస్ రాసే వైపు పైభాగంలో ఎడమ మూలన లెటర్ కార్డ్ అని ముద్రించబడి ఉండాలి. క్వశ్చన్ నంబర్ 27. మినిమం పేపర్ క్వాలిటీ ఫర్ లెటర్ కార్డ్ ఇస్ లెటర్ కార్డ్ కాగితం కనీస నాణ్యత ఎంత ఉండాలి? ఆప్షన్స్: ఏ 50 GSM, బి 60 GSM, సి 70 GSM, డి 80 GSM. Answer: C 70 GSM. The paper used for privately manufactured letter cards must be of decent quality, at least 70 GSM. ప్రైవేట్గా తయారు చేయబడే లెటర్ కార్డుల కాగితం నాణ్యత కూడా కనీసం 70 GSM ఉండాలి, అప్పుడే అది చిరిగిపోకుండా ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 28. A letter card is defined as లెటర్ కార్డ్ అనగా? ఆప్షన్స్: ఏ a parcel ఒక పార్సిల్, బి a sheet of paper folded and gum సందేశం రాసి మడత పెట్టి గమ్ చేసిన కాగితం, సి a postcard ఒక పోస్ట్ కార్డ్, డి a book ఒక పుస్తకం. ఆన్సర్: బి a sheet of paper folded and gummed. It is essentially a single sheet of paper designed to have a message written on it, folded, and then gummed shut for privacy. లెటర్ కార్డ్ అంటే ఒక కాగితం పలక. దీనిపై సందేశం రాసి గోప్యత కోసం దానిని మడతపెట్టి గమ్ చేసి పంపుతారు. క్వశ్చన్ నంబర్ 29. ప్రైవేట్ లెటర్ కార్డ్స్ మస్ట్ బి. ప్రైవేట్ లెటర్ కార్డులు ఎలా పంపాలి? ఆప్షన్స్: ఏ ఓపెన్ తెరిచి ఉంచి, బి పార్షియలీ క్లోజ్డ్ సగం మూసివేసి, సి ఫుల్లీ క్లోజ్డ్ ఆన్ 3 sides మూడు వైపులా పూర్తిగా మూసివేసి, డి విదౌట్ గమ్ లేకుండా. ఆన్సర్: సి ఫుల్లీ క్లోజ్డ్ ఆన్ 3 sides. If you manufacture your own letter cards, they must be fully closed and glued on all 3 open sides before posting. ప్రైవేట్గా ముద్రించిన లెటర్ కార్డులను పోస్ట్ చేసేటప్పుడు దాని మూడు వైపులా పూర్తిగా మూసివేసి ఫుల్లీ క్లోజ్డ్ పంపాలి. క్వశ్చన్ నంబర్ 30. If conditions are violated, the letter card is treated as. నిబంధనలు ఉల్లంఘిస్తే లెటర్ కార్డు దేనిలా పరిగణించబడుతుంది? ఆప్షన్స్: ఏ పార్సిల్, బి బుక్ పోస్ట్, సి లెటర్ సాధారణ లేఖ, డి
postcard, postcard. Answer C. Letter. If a letter card violates size rules or contains enclosures, it is charged as a standard, more expensive letter. లెటర్ కార్డు పరిమాణం లేదా లోపల ఇతర వస్తువులు పెట్టడం వంటి నిబంధనలను ఉల్లంఘిస్తే దాన్ని ఒక సాధారణ లేఖ లెటర్ లాగా పరిగణిస్తారు. క్వశ్చన్ నంబర్ 31. పెనల్టీ ఫర్ వయోలేషన్ ఇస్ నిబంధనల ఉల్లంఘనకు జరిమానా ఏమిటి? ఆప్షన్స్. ఏ. నో చార్జ్ ఉచితం. బి. డబుల్ డెఫిషియన్సీ పోస్టేజ్ వ్యత్యాసానికి రెట్టింపు పోస్టేజీ. సి. ట్రిపుల్ పోస్టేజ్ 3 రెట్ల పోస్టేజీ. డి. నార్మల్ చార్జ్ సాధారణ ఛార్జీ. ఆన్సర్ బి. డబుల్ డెఫిషియన్సీ పోస్టేజ్. When a letter card is treated as a letter due to a rule violation, you are charged double the difference in postage. నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానాగా ఆ కార్డుకు మరియు సాధారణ లేఖకు మధ్య ఉన్న పోస్టేజ్ వ్యత్యాసానికి రెట్టింపు డబుల్ డెఫిషియన్సీ వసూలు చేస్తారు. క్వశ్చన్ నంబర్ 32. లెటర్ కార్డ్ ఫ్లాప్స్ మే నాట్ బి రిక్వైర్డ్ ఇఫ్ లెటర్ కార్డు ఫ్లాప్లు ఎప్పుడు అవసరం ఉండదు. ఆప్షన్స్. ఏ. వెయిట్ ఇస్ లెస్ బరువు తక్కువగా ఉంటే. బి. క్లోజ్డ్ బై అనదర్ ఎఫెక్టివ్ మెథడ్ వేరే పద్ధతిలో సురక్షితంగా మూసివేస్తే. సి. సైజ్ స్మాల్ పరిమాణం చిన్నగా ఉంటే. డి. నో అడ్రస్ లేకపోతే. ఆన్సర్ బి. Closed by another effective method. If the paper is folded and securely closed by another effective method, like strong glue along the edges, flaps aren't strictly necessary. ఒకవేళ కార్డును మడతపెట్టి అంచులకు గమ్ రాయడం ద్వారా సురక్షితంగా మూసివేసినట్లయితే దానికి ప్రత్యేకంగా ఫ్లాప్లు అవసరం లేదు. క్వశ్చన్ నంబర్ 33. లెటర్ కార్డ్ is mainly used for లెటర్ కార్డును ప్రధానంగా దేనికి ఉపయోగిస్తారు? ఆప్షన్స్. ఏ. సెండింగ్ గుడ్స్ వస్తువులు పంపడానికి. బి. సెండింగ్ పర్సనల్ మెసేజెస్ వ్యక్తిగత సందేశాలు పంపడానికి. సి. సెండింగ్ పార్సిళ్లు పంపడానికి. డి. సెండింగ్ మనీ డబ్బు పంపడానికి. ఆన్సర్ బి. సెండింగ్ పర్సనల్ మెసేజెస్. They are economical and secure, making them ideal for sending personal messages and letters to friends and family. తక్కువ ఖర్చుతో కూడుకున్నది మరియు గోప్యంగా ఉంటుంది కాబట్టి ఇది వ్యక్తిగత సందేశాలు పర్సనల్ మెసేజెస్ పంపడానికి ఎక్కువగా ఉపయోగించబడుతుంది. పార్ట్ 3. పోస్ట్ కార్డులు పోస్ట్ కార్డ్స్ క్వశ్చన్స్ 34-53. క్వశ్చన్ నంబర్ 34. What is the maximum weight of a postcard? పోస్ట్ కార్డ్ గరిష్ట బరువు ఎంత? ఆప్షన్స్. ఏ. 10 గ్రామ్స్. బి. 5 గ్రామ్స్. సి. 20 గ్రామ్స్. డి. 15 గ్రామ్స్. ఆన్సర్ బి. 5 grams. Postcards are light, standard pieces of cardboard. The standard accepted maximum weight for exam purposes is 5 grams. పోస్ట్ కార్డులు చాలా తేలికపాటి కార్డులు. పరీక్షల కోణంలో దీనికి అనుమతించబడిన గరిష్ట బరువు 5 గ్రాములు. క్వశ్చన్ నంబర్ 35. పోస్టేజ్ ఆన్ అ పోస్ట్ కార్డ్ మస్ట్ బి. పోస్ట్ కార్డ్ పోస్టేజీ రుసుము ఎలా చెల్లించాలి? ఆప్షన్స్. ఏ. పేడ్ లేటర్ తర్వాత చెల్లించాలి. బి. ఆప్షనల్ ఐచ్ఛికం. సి. ప్రీపేడ్ ఇన్ ఫుల్ ముందుగానే పూర్తిగా చెల్లించాలి. డి. హాఫ్ పేడ్ సగం చెల్లించాలి. ఆన్సర్ సి. ప్రీపేడ్ ఇన్ ఫుల్. Postcards cannot be sent to pay. The postage must be fully paid in advance before dropping it in the letterbox. పోస్ట్ కార్డు పంపే ముందు దానికి అవసరమైన పోస్టేజీని ముందుగానే పూర్తిగా ప్రీపేడ్ ఇన్ ఫుల్ చెల్లించాలి. క్వశ్చన్ నంబర్ 36. స్టాండర్డ్ సైజ్ ఆఫ్ అ పోస్ట్ కార్డ్ ఇస్. పోస్ట్ కార్డ్ ప్రామాణిక పరిమాణం స్టాండర్డ్ సైజ్ ఎంత? ఆప్షన్స్. ఏ. 210 by 100 మిల్లీమీటర్లు. బి. 140 by 90 మిల్లీమీటర్లు. సి. 152 by 90 మిల్లీమీటర్లు. డి. 300 by 210 మిల్లీమీటర్లు. ఆన్సర్ బి. 140 by 90 మిల్లీమీటర్లు.
A standard single postcard in India measures exactly 140 millimeters in length and 90 millimeters in width. భారతదేశంలో ఒక ప్రామాణిక పోస్ట్కార్డ్ పరిమాణం ఖచ్చితంగా 140 మిల్లీమీటర్లు పొడవు, 90 మిల్లీమీటర్లు వెడల్పు ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 37. The words postcard must be printed on postcard అనే పదాలు ఎక్కడ ముద్రించాలి? ఆప్షన్స్: ఏ. బ్యాక్ సైడ్ వెనుక వైపు, బి. అడ్రస్ సైడ్ అడ్రస్ వైపు, సి. ఇన్సైడ్ లోపల, డి. కార్నర్ ఓన్లీ మూలలో మాత్రమే. ఆన్సర్ బి. అడ్రస్ సైడ్. For privately manufactured postcards, the heading postcard must clearly be printed on the front side where the address is written. ప్రైవేట్ పోస్ట్కార్డుల విషయంలో అడ్రస్ రాసే వైపున అడ్రస్ సైడ్ పోస్ట్కార్డ్ అనే పదాలు స్పష్టంగా ముద్రించబడి ఉండాలి. క్వశ్చన్ నంబర్ 38. A postcard should be పోస్ట్కార్డ్ ఏ స్థితిలో ఉండాలి? ఆప్షన్స్: ఏ. ఫోల్డెడ్ మడత పెట్టి, బి. ఎన్క్లోజ్డ్ అండ్ ఎన్వెలోప్ కవర్లో పెట్టి, సి. ఓపెన్ అండ్ అన్ఫోల్డెడ్ తెరిచి ఉంచి మరియు మడవకుండా, డి. సీల్ చేసి. ఆన్సర్ సి. ఓపెన్ అండ్ అన్ఫోల్డెడ్. By definition, a postcard is an open communication. It must not be folded, cut, or enclosed in an envelope. Postcard అనేది ఒక బహిరంగ సమాచారం, ఓపెన్ కమ్యూనికేషన్. దీనిని మడత పెట్టడం గాని, కవరులో పెట్టి పంపడం గాని చేయకూడదు. క్వశ్చన్ నంబర్ 39. Which of the following is not allowed for a postcard? పోస్ట్కార్డుకు కింది వాటిలో ఏది అనుమతించబడదు? ఆప్షన్స్: ఏ. రైటింగ్ మెసేజ్ సందేశం రాయడం, బి. ఫోల్డింగ్ మడత పెట్టడం, సి. ప్రింటింగ్ అడ్వర్టైజ్మెంట్ ప్రకటన ముద్రించడం, డి. రైటింగ్ అడ్రస్ రాయడం. ఆన్సర్ బి. ఫోల్డింగ్. You cannot fold a postcard. Doing so damages it and makes it difficult for automated machines to sort. పోస్ట్కార్డును ఎప్పుడూ మడత పెట్టకూడదు, ఫోల్డింగ్. అలా చేస్తే అది యంత్రాల ద్వారా సార్టింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. క్వశ్చన్ నంబర్ 40. రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ అడ్రస్ సైడ్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ అడ్రస్ వైపు కుడి భాగం దేనికి కేటాయించబడింది? ఆప్షన్స్: ఏ. మెసేజ్ సందేశం, బి. డ్రాయింగ్ బొమ్మలు గీయడానికి, సి. అడ్రస్ అండ్ స్టాంప్ అడ్రస్ మరియు స్టాంపు కోసం, డి. అడ్వర్టైజ్మెంట్ ప్రకటన కోసం. ఆన్సర్ సి. అడ్రస్ అండ్ స్టాంప్. On the front of the postcard, the right half is strictly reserved for writing the destination address and sticking the postage stamps. పోస్ట్కార్డు ముందు భాగంలో కుడి సగ భాగాన్ని కేవలం పంపాల్సిన వారి అడ్రస్ రాయడానికి మరియు స్టాంపులు వేయడానికి మాత్రమే ఉపయోగించాలి. క్వశ్చన్ నంబర్ 41. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ అడ్రస్ సైడ్ కెన్ బి యూజ్డ్ ఫర్ అడ్రస్ వైపు ఎడమ భాగాన్ని దేనికి ఉపయోగించవచ్చు? ఆప్షన్స్: ఏ. అడ్రస్ ఓన్లీ అడ్రస్ మాత్రమే, బి. స్టాంప్, సి. కమ్యూనికేషన్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ సమాచారం లేదా ప్రకటన కోసం, డి. నథింగ్ దేనికి కాదు. ఆన్సర్ సి. కమ్యూనికేషన్ ఆర్ అడ్వర్టైజ్మెంట్. You are free to write additional messages or print small advertisements on the left half of the address side. అడ్రస్ రాసే వైపు ఉన్న ఎడమ భాగాన్ని మీరు అదనపు సందేశం రాయడానికి లేదా ప్రకటనల అడ్వర్టైజ్మెంట్ కోసం వాడుకోవచ్చు. క్వశ్చన్ నంబర్ 42. Where should the postage stamp be affixed? పోస్టేజ్ స్టాంపు ఎక్కడ అతికించాలి? ఆప్షన్స్: ఏ. బాటమ్ లెఫ్ట్ ఎడమవైపు కింద, బి. సెంటర్ మధ్యలో, సి. అప్పర్ రైట్ హ్యాండ్ కార్నర్ కుడివైపు పైన మూలన, డి. బ్యాక్ సైడ్ వెనుక వైపు. ఆన్సర్ సి. అప్పర్ రైట్ హ్యాండ్ కార్నర్. Like all letters, the postage stamp on a postcard must be attached to the upper right-hand corner. అన్ని లేఖల మాదిరిగానే పోస్ట్కార్డుపై కూడా స్టాంపును కుడివైపు పైభాగం మూలన అతికించాలి. క్వశ్చన్ నంబర్ 43. Which item can be attached to a postcard? పోస్ట్కార్డుకు ఏ వస్తువును జత చేయవచ్చు? ఆప్షన్స్:
A. Metal clip. B. Envelope envelope. C. Gum label with address రాసి ఉన్న gum label. D. Thick paper మందపాటి కాగితం. Answer C. Gummed label with address. You cannot pin heavy things to a postcard, but you are allowed to stick a thin, gummed label bearing the recipient's address. పోస్ట్ కార్డుకు బరువైన వస్తువులు జత చేయకూడదు, కానీ అడ్రస్ రాసి ఉన్న ఒక పల్చటి గమ్ లేబుల్ను గమ్ లేబుల్ మాత్రం అతికించుకోవచ్చు. క్వశ్చన్ నంబర్ 44. మాక్సిమం సైజ్ ఆఫ్ సెండర్స్ అడ్రస్ లేబుల్ ఇస్. పంపేవారి అడ్రస్ లేబుల్ గరిష్ట పరిమాణం ఎంత? ఆప్షన్స్. ఏ 60 బై 30 మిల్లీమీటర్లు. బి 50 బై 20 మిల్లీమీటర్లు. సి 40 బై 15 మిల్లీమీటర్లు. డి 30 బై 10 మిల్లీమీటర్లు. ఆన్సర్ బి 50 బై 20 మిల్లీమీటర్లు. If the sender attaches a small printed label with their own return address, it cannot exceed 50 by 20 millimeters in size. పంపేవారు తమ సొంత అడ్రస్తో కూడిన చిన్న లేబుల్ను అతికిస్తే దాని పరిమాణం గరిష్టంగా 50 బై 20 మిల్లీమీటర్లు మాత్రమే ఉండాలి. క్వశ్చన్ నంబర్ 45. Engravings of photos on postcard must be. పోస్ట్ కార్డుపై ఫోటోలు లేదా చిత్రాలు అతికిస్తే ఎలా ఉండాలి? ఆప్షన్స్. ఏ థిక్ పేపర్ మందపాటి కాగితం. బి డిటాచ్డ్ విడిగా ఉండాలి. సి వెరీ థిన్ అండ్ కంప్లీట్లీ అడ్హెరెంట్ చాలా పల్చగా మరియు పూర్తిగా అతుక్కుని ఉండాలి. డి ఫోల్డెడ్ మడత పెట్టి. ఆన్సర్ సి వెరీ థిన్ అండ్ కంప్లీట్లీ అడ్హెరెంట్. ఇఫ్ యూ అటాచ్ అ పిక్చర్ ఆర్ ఫోటోగ్రాఫ్, it must be on very thin paper and completely glued flat against the postcard. పోస్ట్ కార్డుపై ఫోటోను అతికించాలనుకుంటే అవి చాలా పల్చటి కాగితంపై ఉండాలి మరియు కార్డుకు పూర్తిగా అతుక్కునేలా కంప్లీట్లీ అడ్హెరెంట్ ఉండాలి. క్వశ్చన్ నంబర్ 46. పోస్ట్ కార్డ్ ఇస్ డిఫైన్డ్ యాజ్. పోస్ట్ కార్డ్ అనగా? ఆప్షన్స్. ఏ క్లోజ్డ్ కమ్యూనికేషన్ మూసి ఉన్న సమాచారం. బి ఓపెన్ కమ్యూనికేషన్ ఆన్ రెక్టాంగులర్ కార్డ్ దీర్ఘచతురస్రాకారపు కార్డుపై ఉన్న బహిరంగ సమాచారం. సి పార్సల్. డి బుక్ పోస్ట్. ఆన్సర్ బి ఓపెన్ కమ్యూనికేషన్ ఆన్ రెక్టాంగులర్ కార్డ్. A postcard is simply an open, visible communication written on a rectangular piece of thick paper or cardboard. పోస్ట్ కార్డ్ అనేది దీర్ఘచతురస్రాకారపు మందపాటి కాగితంపై రాసి పంపే ఒక బహిరంగ సమాచారం, ఓపెన్ కమ్యూనికేషన్. క్వశ్చన్ నంబర్ 47. పోస్ట్ కార్డ్ మటీరియల్ షుడ్ బి. ప్రైవేట్ పోస్ట్ కార్డు కాగితం నాణ్యత ఎలా ఉండాలి? ఆప్షన్స్. ఏ వెరీ థిన్ అండ్ ఫ్లెక్సిబుల్ చాలా పల్చగా మరియు వంగేలా. బి థికర్ దెన్ స్టాండర్డ్ ప్రామాణికం కంటే మందంగా. సి నాట్ థిన్నర్ ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్ దెన్ ఆఫీషియల్ పోస్ట్ కార్డ్స్ అధికారిక పోస్ట్ కార్డుల కంటే పల్చగా లేదా వంగేలా ఉండకూడదు. డి ప్లాస్టిక్. ఆన్సర్ సి నాట్ థిన్నర్ ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్ దెన్ ఆఫీషియల్ పోస్ట్ కార్డ్స్. Privately made postcards must be made of cardboard paper that is just as stiff and thick as the official ones sold by the post office. ప్రైవేట్గా తయారు చేసే పోస్ట్ కార్డుల కాగితం నాణ్యత పోస్ట్ ఆఫీసులో అమ్మే అధికారిక పోస్ట్ కార్డుల కంటే పల్చగా లేదా సులభంగా వంగిపోయేలా ఉండకూడదు. క్వశ్చన్ నంబర్ 48. If rules are violated, postcard is treated as. నిబంధనలు ఉల్లంఘిస్తే పోస్ట్ కార్డ్ దేనిలా పరిగణించబడుతుంది? ఆప్షన్స్. ఏ పార్సల్. బి లెటర్ సాధారణ లేఖ. సి బుక్ పోస్ట్. డి రిజిస్టర్డ్ పోస్ట్. ఆన్సర్ బి లెటర్. If a postcard is folded, cut, or has unauthorized things attached to it, the post office will treat it as a standard letter. పోస్ట్ కార్డును మడతపెట్టినా, కత్తిరించినా లేదా నిబంధనలు ఉల్లంఘించినా దాన్ని సాధారణ లేఖ లెటర్ లాగా పరిగణిస్తారు. క్వశ్చన్ నంబర్ 49. పెనల్టీ ఫర్ వయోలేషన్ ఇస్. పోస్ట్ కార్డ్ నిబంధనల ఉల్లంఘనకు జరిమానా ఏమిటి? ఆప్షన్స్. ఏ నార్మల్ ఛార్జ్ సాధారణ ఛార్జీ.
బి డబుల్ డెఫిషియన్సీ పోస్టేజ్ మినిమం 1 రూపాయి, వ్యత్యాసానికి రెట్టింపు పోస్టేజీ కనీసం 1 రూపాయి. సి నో చార్జ్ ఉచితం. డి ట్రిపుల్ పోస్టేజ్ 3 రెట్ల పోస్టేజీ. ఆన్సర్ బి డబుల్ డెఫిషియన్సీ పోస్టేజ్ minimum 1 rupee. If treated as a letter due to a violation, the sender receiver must pay double the deficient postage with a minimum charge of 1 rupee. నిబంధనలు ఉల్లంఘిస్తే దానికి మరియు సాధారణ లేఖకు ఉన్న పోస్టేజ్ వ్యత్యాసానికి రెట్టింపు జరిమానా కనీసం 1 రూపాయి విధిస్తారు. క్వశ్చన్ నంబర్ 50. అడ్రస్ ఆఫ్ సెండర్ కెన్ బి రిటన్. పంపేవారి అడ్రస్ ఎక్కడ రాయవచ్చు? ఆప్షన్స్. A. Only inside లోపల మాత్రమే. B. Top left of back side వెనుక వైపు పైన ఎడమ మూలన. C. Right side కుడి వైపు. D. Bottom కింద. Answer B. Top left of back side. The sender's address should ideally be written on the top left corner of the back side, the message side, of the postcard. పంపేవారి అడ్రస్ను పోస్ట్ కార్డ్ వెనుక భాగంలో సందేశం రాసే వైపు పైన ఎడమ మూలన రాయాలి. క్వశ్చన్ నంబర్ 51. వాట్ ఈస్ నాట్ అలౌడ్ టు బి అటాచ్డ్? కింది వాటిలో పోస్ట్ కార్డుకు దేనిని జత చేయకూడదు? ఆప్షన్స్. ఏ. స్టాంప్. బి. అడ్రస్ లేబుల్. సి. మెటల్ క్లిప్. డి. థిన్ ఫోటోగ్రాఫ్ పల్చటి ఫోటో. ఆన్సర్ సి. Metal clip. Metal clips are strictly forbidden on postcards as they easily get caught in and damage postal sorting machinery. పోస్ట్ కార్డులకు మెటల్ క్లిప్స్ తగిలించకూడదు. ఇవి సార్టింగ్ యంత్రాల్లో ఇరుక్కుని వాటిని పాడు చేస్తాయి. క్వశ్చన్ నంబర్ 52. పోస్ట్ కార్డ్ మస్ట్ నాట్ బి. పోస్ట్ కార్డ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలా ఉండకూడదు? ఆప్షన్స్. ఏ. రిటన్ రాసి. బి. ప్రింటెడ్ ముద్రించి. సి. కట్ ఆర్ ఆల్టర్డ్ కత్తిరించి లేదా ఆకారం మార్చి. డి. అడ్రస్ రాసి. ఆన్సర్ సి. కట్ ఆర్ ఆల్టర్డ్. A postcard must retain its original rectangular shape. It must not be cut, altered, or trimmed at the edges. పోస్ట్ కార్డును ఎట్టి పరిస్థితుల్లోనూ కత్తిరించడం లేదా దాని ఆకారాన్ని మార్చడం, కట్ ఆర్ ఆల్టర్డ్ చేయకూడదు. క్వశ్చన్ నంబర్ 53. ద మినిమం పెనల్టీ అమౌంట్ ఇస్. కనీస జరిమానా మొత్తం ఎంత? ఆప్షన్స్. ఏ. 50 పైసలు. బి. 1 రూపాయి. సి. 2 రూపాయలు. డి. 5 రూపాయలు. ఆన్సర్ బి. 1 రూపాయి. When a postcard violates rules and is treated as a letter, the absolute minimum penalty charge applied is 1 rupee. పోస్ట్ కార్డ్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు, అది ఒక సాధారణ లేఖగా పరిగణించబడినప్పుడు విధించే కనీస జరిమానా పెనల్టీ మొత్తం 1 రూపాయి.